ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున రాహుకాలం అంటే ఏంటి, ఏ వారం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉంటుంది, ఈ రాహుకాలంలో దుర్గా పూజ ఎందుకు చేయాలి మొదలైనటువంటి విశేషాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ముందుగా ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. ఆదివారం ఉందనుకోండి, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అదే సోమవారం అయితే ఉదయం 7:30 నుంచి 9 దాకా. అదే మంగళవారం నాడైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. బుధవారం అయితే మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు ఉంటుంది. అలాగే గురువారం నాడు మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. శుక్రవారం అయితే ఉదయం 10:30 మొదలుకొని 12 వరకు ఉంటుంది. అదే శనివారం అయితే ఉదయం 9 గంటలకు మొదలై 10:30 వరకు ఈ రాహుకాలం అనేది ఉంటుంది. ముఖ్యంగా రాహుకేతు దోషాలు ఎవరికైతే జాతకంలో ఉంటాయో వాళ్ళు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శ్రీజ్ఞాన ప్రసూనాంబ దేవాలయంలో ఉన్నటువంటి రాహుకేతువులకి పూజ చేయిస్తారు. అది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ సమయంలో రాహుకాలం ఉందో ఆ సమయంలో గనక స్లాట్ బుక్ చేసుకుంటే మరింత మహిమాన్వితమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ రాహుకాలం అనేది ప్రధానంగా సౌరమానాన్ని పాటించే వాళ్ళు ఎక్కువ పట్టించుకుంటారు. మన రాష్ట్రంలో మనం చాంద్రమానాన్ని ఫాలో అవుతాం. మన వాళ్ళు రాహుకాలం పెద్దగా పట్టింపు ఉండదు. కానీ తమిళనాడు సౌరమానం వాళ్ళు మాత్రం రాహుకాలంలో ఎటువంటి పనులు చేయరు. అంటే రాహుకాలం ఉన్నటువంటి సమయంలో ఆ గంటన్నర ఏదైనా పని మీద బయలుదేరటం కానీ కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టడం కానీ చెయ్యొద్దు అని మన ఇళ్లలో అంటూ ఉంటారు. కానీ అదే రాహుకాలంలో దుర్గాదేవిని తలుచుకొని పూజ గనక చేశామా మనం తలపెట్టినటువంటి కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరిపోతాయి. రాహువు మంత్రాలకి అధిష్టాన దైవం. రాహుకి దుర్గాదేవి అధిదేవత. రాహుగ్రహానికి అధిదేవత దుర్గాదేవి. అందువల్ల ఆ రాహుకాల సమయంలో మనం గనక దుర్గాదేవిని స్తోత్రం చేసినా, దుర్గాదేవికి పూజ చేసినా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు తప్పకుండా మంత్రజపం చేసుకుంటారు. ఎందుకని? ముఖ్యంగా రాహుగ్రస్తం కానీ కేతుగ్రస్తం కానీ ఉంటాయి. రాహువు కేతువు ఒకే శరీరం వాళ్ళు, ఒకళ్ళ తల అయితే ఒకళ్ళు మొండెవు, అంతే తేడా. ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ గనక చేశామా చాలా చాలా మంచిది. రోజు చేయడం కుదరదండి అనుకున్న వాళ్ళు మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజుల్లో రాహుకాల సమయంలో పూజ చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం ఏ వారం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా రాహుకాలం ఉంటుందని.
క్యాలెండర్లు చూసినా మనకు అందులో ఉంటుందని కంగారేం పడక్కర్ల. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాలా చాలా మంచిది. అలా వీలు కాని వాళ్ళు మన ఇంట్లోనే శుచిగా పూజా గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి దుర్గా సూక్తం చదువుకోవటం, దుర్గాదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవటం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. అమ్మవారికి గుడాన్న ప్రీత అనేటువంటి పేరు ఉందండి. అంటే బెల్లంతో చేసినటువంటి పొంగల్ అంటే ఇష్టం అమ్మకి. అందువల్ల అలా పొంగల్ నైవేద్యం పెట్ట. మరొక విశేషం ఏంటంటే, రాహుకాల సమయంలో అయితే పసుపు రంగులో ఉండేటటువంటి పదార్థాన్ని నైవేద్యం పెడితే అమ్మవారు మరింత సంతోషపడుతుంది. పసుపు రంగులో ఏముంటుందండి? ఒకరోజు నిమ్మకాయ పులిహోర, మరొక రోజు అటుకులతోటి పులిహోర తయారు చేసి నైవేద్యం పెట్టి ఏదైనా ఒక పనిని మన మనసులో సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పానుసారం రాహుకాలంలో పూజ గనక ప్రారంభం చేస్తే మనకి నిర్విఘ్నంగా ఆ పని ఆటంకరహితంగా పూర్తవుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ డొప్పలతోటి దీపాలు కూడా పెడుతూ ఉంటారు. ఇది కూడా చాలా మంచిది. కానీ ఈ దీపాలు ఇంట్లో పెట్టడం కంటే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ వెలిగించడం మరీ మంచిది. లేదు, వెళ్ళటానికి సాధ్యం కాదు అనుకుంటే ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో ఎక్కడ పెట్టాలి? పెరట్లో ఉండేటటువంటి తులసి కోట దగ్గర పెట్టాలి. ఇంకొక విశేషం, ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా ఒక్కళ్ళే పెట్టాలి తప్ప దీపం ప్రతి ఒక్కళ్ళు పెట్టకూడదు, ఒక్కళ్ళే వెలిగించాలి. అవసరమైతే మిగిలిన వాళ్ళు ఆ వెలిగించిన దీపంలో మరి కాస్త నూనె వడ్డిస్తే సరిపోతుంది. వీళ్ళకి కూడా దీపం వెలిగించిన పుణ్యం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మంగళవారం అయితే మధ్యాహ్నం 3 to 4:30, శుక్రవారం అయితే ఉదయం 10:30 నుంచి 12 దాకా. మిగతా రోజుల్లో కూడా కుదిరితే చేసుకోవచ్చు. అయితే సూర్యోదయం రోజు ఒకే సమయానికి జరగదు. ఉత్తరాయణంలో ఒక విధంగా ఉంటే దక్షిణాయనకు వచ్చేసరికి మరొక విధంగా కొంచెం 10 నిమిషాలు అటు ఇటు మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి రాహుకాలం టైం కూడా మారుతుందండి. అయితే ఆ విధంగా అందరూ చూసుకోలేరు కాబట్టి ముందు ఒక అరగంట, వెనక ఒక అరగంట సమయాన్ని వదిలి ఆ మధ్యకాలం తీసుకుంటే సరిపోతుంది. అంటే ఉదాహరణకి 9:30కి ప్రారంభం అనుకుందాం, 10ంటికి మొదలుపెట్టి చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి 9 నుంచి 10:30 దాకా కదా ఉండేది. కాబట్టి 9:30 నుంచి 10 దాకా ఒక్క అరగంట. అదే సోమవారం అనుకోండి, ఉదయం 7:30 to 9 కదా, అందుకని 8 to 8:30 ఇలా చూసుకొని ఆ అరగంట. అప్పుడేమవుతుంది, సూర్యోదయాలు ఒక పావు గంట అటు ఇటుగా వచ్చినా కూడా మనకి ఖచ్చితంగా అరగంట అనేది ఎప్పుడూ మారకుండా ఉంటుంది. మధ్య సమయం తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా రాహుకాలంలో దుర్గామాతని పూజ చేసుకోవాలి. ఎందుకని? రాహుగ్రహానికి అధిష్టాన దైవం దుర్గామాత కాబట్టి అనే విషయం జ్యోతిషశాస్త్ర పండితులు మనకి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి అని మీతో మనవి చేసుకుంటూ చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. తద్వారా రాహుగ్రహం యొక్క అనుగ్రహంతో పాటు అధిష్టాన దైవమైనటువంటి దుర్గామాత యొక్క అనుగ్రహం కూడా జోడవుతుంది. ఈ రెండు ఎప్పుడైతే మనకు తోడవుతాయో మన జీవితంలో మనం ఏ పనులైతే చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నామో ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా తొందరగా పూర్తవుతాయి అని మన శాస్త్రవేత్తలు, జ్యోతిష్ శాస్త్రాన్ని మథనం చేసినటువంటి
మహానుభావులు చెప్పేటటువంటి మాట ఇది అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.